శ్రీ సద్గురుభ్యో నమః. వివేక చూడామణి 146వ శ్లోకం. అజ్ఞానమే మూలంగా గల అనాత్మ భావనలను, అంటే దేహంతో తాదాత్మ్యము చెందే ఆలోచనలను ఆద్యంతాలు లేని ప్రవాహంతో పోల్చవచ్చు. అంటే మొదలు చివర లేని ప్రవాహంతో పోల్చవచ్చు. ఈ అనాత్మ భావనలు జననం, మరణం, ముసలితనం, వ్యాధి మొదలైన కడగండ్ల దుఃఖ ప్రవాహంలో జీవాత్మ కొట్టుకుపోయేటట్లు చేస్తాయి. ఈ అనాత్మ బంధానికంతా కారణం, మూలం అజ్ఞానమే. అది తనంతట తానే తెచ్చుకున్నదే గాని మరొకరో, మరే భగవంతుడో, మరో దేవుడో మనకు ఇచ్చింది, కలిగించింది కాదు. ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్తలు కదా. అజ్ఞానపు బంధం వల్లనే జన్మం, మరణం, వ్యాధి, ముసలితనం మొదలైన దుఃఖాలు ప్రవాహ రూపంగా మనిషిని చుట్టుముట్టి దుఃఖానికి కారణమవుతోంది. అజ్ఞానమూలో అయమనాత్మ బంధో నైసర్గికో నాదిరనంత ఈరితః జన్మాప్యయం వ్యాధి జరాధి దుఃఖః ప్రవాహపాతం జనయత్యముష్యా. సర్వం శ్రీ సద్గురార్పణం.